पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत की स्वतंत्र भारत सतीश बाबू గౌరవనీయులు ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స గారి యొక్క సందేశం. జరుపుకున్నాం ఈ 77వ సంవత్సరం ఎడుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున మా తరఫున మా నాయకుడి తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో వారు ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువుని పీల్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పొందాలి, మనందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం సమన్యాయం అందరికీ రాష్ట్రం తాలూకా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో వ్యక్తిగతమైన ఆలోచనతో స్వార్థంతో అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకా ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాలని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవ్వు కట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఇప్పుడే మనం స్మరించుకున్న పెద్దలతో పాటు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. ఆయన స్ఫూర్తితో ఆయన తాలూకా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజల తాలూకా శ్రేయస్సుందో వారి తాలూకా ఆలోచన ఏదవుతుందో వారికి ఫలాలు రాష్ట్రంలో ఫలాలు అందాలని ఆయన కోరిక ఏదైతుందో ఆ కోరికల్ని తీర్చడానికి కొంత నిశ్చయంతో మన నాయకుడు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో మనందరం భాగస్వాములు కావాలి. సరే రాజకీయాల్లో గెలుపుకోవడం అనేది పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తిరిగి వాటిని ఆ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్లాలని
ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పీ కార్యకర్తని మరి కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే 77వ సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభతరుణంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మీ అందరికీ కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లి ఆ మహనీయుల తాలూకు ఆశయాలను సిద్ధించడానికి ప్రతి ఒక్కరూ మరి ఆలోచన చేయాలని నడుము కట్టాలని మీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.